నమస్కారం వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా డెన్మార్క్, గ్రీన్లాండ్ వ్యాప్తంగా శనివారం భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్లోని సిటీ హాల్ ఎదుట వేలాది మంది నిరసనకారులు ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్హస్, ఆల్గోర్, ఓడిఎన్స్, న్యూక్ తదితర డచ్ నగరాలకు కూడా శనివారం భారీ నిరసన ర్యాలీలు జరిగాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల నుంచి ప్రజలను రక్షించాలని సీఎం మమతా బెనర్జీ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ను అర్జించారు. శనివారం కోల్కతాలో ఓ కార్యక్రమానికి హాజరైన సీజేఐ సూర్యకాంత్ ఇతర న్యాయమూర్తులు వేదికపై ఆసీనులై ఉండగా మమతా మాట్లాడుతూ అప్రతిష్ట పాలు చేయడానికి అనేక దర్యాప్తు సంస్థలు ఉద్దేశపూర్వకంగా పనిచేస్తున్నాయి. ప్రజలను కాపాడండి, నా కోసం అర్థించడం లేదు, ప్రజల కోసం అడుగుతున్నారని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 26వ తేదీన జరగనున్న రిపబ్లిక్ డే పెరేడ్ను వందే మాతరం దీంతో నిర్వహించనున్నారు. కర్తవ్య పథపై 150 ఏళ్ల వందే మాతరం శోభ వెల్లివిరేయనుంది. జాతీయ గీతానికి చెందిన ఆర్ట్ వర్క్ను ప్రెజెంట్ చేయనున్నారు. ఆ గేయాన్ని రాసిన బంకిం చంద్ర చటర్జీకి ప్రత్యేక నివాళి అర్పించనున్నారు. గతంలో రిపబ్లిక్ డే పెరేడ్ను వీక్షించే వారి కోసం వివిధ రకాల కేటగిరీలతో పాసులను ఇచ్చేవారు. ఈసారి కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ప్రేక్షకుల గ్యాలరీలోకి జాతీయ నదులతో పేర్లు పెట్టారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కూటమి ప్రభుత్వం దోపిడీకి అడ్డాగా మారిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిల్ల జగ్గిరెడ్డి అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్టకు కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రజా సమస్యల ఫిర్యాదుల విభాగంలో వచ్చిన సమస్యలను ఆయా మండలాలకు సంబంధించిన అధికారుల పరిష్కారం త్వరగా చూపాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా స్వీకరించి బాధితుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సగరపేట గ్రామం నందు పలు పేద కుటుంబాలకు బియ్యం బస్తాలు, నగదు తన సొంత ఖర్చులతో సగరపేట గ్రామ జనసేన అధ్యక్షుడు గాది నాగరాజు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సగరపేటలో ఉన్న భగీరథుని విగ్రహానికి పూలమాల వేసి పేదలకు బియ్యం బస్తాలు, నగదు జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ అందించారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తిరుమలగిరి కాలనీలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్లో ఎర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్, 3 ఎస్ఐలు, 20 మంది పోలీసులతో తిరుమలగిరి కాలనీలో పోలీసులు జల్లెడ పట్టారు. సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో 20 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో దొంగలు హల్చల్ చేశారు. రాఘవేంద్ర నగర్లో అర్ధరాత్రి వరుసగా 4 ఇళ్ల దొంగలు తాళాలు పగలగొట్టి ఇళ్లను లూటీ చేశారు. వాల్మీకి తిమ్మయ్య, నరసింహయ్య శెట్టి, కమ్మరి శ్రీరామ్ అనే వ్యక్తుల ఇంట్లోకి చోరీకి పాల్పడిన దుండగులు నరసింహయ్య శెట్టికి చెందిన పల్సర్ బైక్, తిమ్మయ్య పట్టుచీరలు, 6,000 వరకు నగదు, 2 బంగారు ఉంగరాలు దొంగిలించినట్టు బాధితులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభవార్త వినిపించారు. ఏపీ ప్రజలకు ఉగాది కానుక ప్రకటించారు. టీడీపీ వ్యవస్థాపకులు మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాబు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. స్థానిక సంస్థల బీసీలకు 20% రిజర్వేషన్లు, ఆసిలో మహిళలకు సగం వాటా వంటివి ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలు అన్నారు. విశ్వవిద్యాలయాల్లో కుల రక్కసి బుసలు కొడుతోంది. 5 ఏళ్ల వ్యవధిలో యూనివర్సిటీలు, కాలేజీల్లో కుల ఆధారిత వివక్షత ఫిర్యాదులు 118.4% పెరిగాయి. ఈ మేరకు యూజీసీ పార్లమెంటరీ ప్యానెల్ సుప్రీంకోర్టుకు సమర్పించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019-20లో నమోదిత ఘటనలు 173 ఉండగా ఆ సంఖ్య 2023-24 నాటికి 378కి పెరిగింది. 2019-20, 2023-24 మధ్య 704 విశ్వవిద్యాలయాలు, 1553 కాలేజీల్లో ఈక్వల్ ఆపర్చునిటీ సెల్స్ ఎస్సీ, ఎస్టీ విభాగాల నుంచి యూజీసీకి 1160 ఫిర్యాదులు అందాయి. స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలు తప్పిన ఓ హైస్పీడ్ రైలు మరో రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 21 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 100 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తీరుపై స్పెయిన్ ప్రభుత్వం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.